హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. ఇకైతే నేను తాలింపు వేస్తున్నానండి. ఈ తాలింపు దేనికోసం అంటే పప్పు కోసం అండి. వెరైటీ పప్పే అండి. ఆకుకూర తీసుకున్నాను, కొద్దిగా గోంగూర వేసి పప్పు చేశాను. దీంట్లో చింతపండు యూస్ చేయకుండా ఇంత తొక్కు వేసానండి. ఇక తాలింపు వేసిన తర్వాత ఎంత అట్రాక్షన్గా ఉంది చూడండి. ఇక ఇదేంటి చికెన్ ఇలా లెగ్ పీసెస్ అంతా ఇలా పెట్టినారనుకుంటున్నారా? ఇది స్మోక్ ఫ్లేవర్ రావడం కోసం అలా బొగ్గు కాల్చి మధ్యలో పెట్టి దాని మీద నెయ్యి వేసి పెట్టామండి, తందూరి టైపు. ఈ ఎయిర్ ఫ్రైయర్లో తందూరి చికెన్ చేస్తున్నామండి. లెగ్ పీసెస్ అన్నీ కూడా ఇలా 1 by 1 పేరుస్తూ ఉన్నాను. ఇక ఈ సండే స్పెషల్ చికెన్ లెగ్ పీసెస్ అండి, తందూరి చికెన్ లెగ్ పీసెస్. ఇక అన్నీ ఒకేసారి పెట్టేయకుండా 3 పెట్టేద్దామని డిసైడ్ అయిపోయాను. బాగా కుక్ అవుతుంది, స్పేస్ ఉంటుంది కాబట్టి. ఇలా ఆయిల్ స్ప్రింకిల్ చేస్తున్నాను దాని మీద. మరీ ఎక్కువేం అవసరం లేదండి, 1 టీ స్పూన్ ఆయిల్ సరిపోతుంది. ఒక 4-5 టైమ్స్ స్ప్రింకిల్ చేస్తే చాలండి. ఇక పెట్టేసి టెంపరేచర్ అయితే అడ్జస్ట్ చేస్తున్నాడు మా పెద్ద బాబు. ఒక 20 minutes 170 degrees పెడితే చాలండి. కొద్దిగా అయిన తర్వాత టర్న్ చేయాలి. ఇక తాలింపు వేసేసి పప్పు ఎనిపేసానండి. చాలా బాగుందండి చూసేదానికి పప్పు. ఇంకా ఒక 10 minutes అయిన తర్వాత టర్న్ చేసి పెట్టేశాడు. తర్వాత 20 minutes కంప్లీట్ అయిన తర్వాత చూడండి బాగా కుక్ అయిపోయింది. మన అవెన్లో కన్నా ఈ ఎయిర్ ఫ్రైయర్లో చాలా బాగా వస్తుందండి చికెను. ఇకైతే మాకు నాన్ వెజ్ మీల్ రెడీ అయిపోయింది. రైస్ విత్ పప్పు అండ్ తందూరి చికెన్ చాలా బాగుందండి. కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకున్నాము. చికెన్ కర్రీస్ కన్నా ఇలా పప్పుతో ట్రై చేస్తే చికెన్ అదొక టేస్ట్ అండి. సూపర్గా ఉందండి. మా పండుబాబు తినేసి అయితే చాలా బాగుంది మమ్మీ అని చెప్పాడండి. ఇక్కడ నేను మళ్ళీ ఇంకొక ట్రిప్లో ఇలా యాడ్ చేశానండి, పకోడాలాగా చికెన్ పకోడాలాగా పెట్టేశాను. ఇది 20 minutes పెట్టానండి. 2 లెగ్ పీసెస్ ఉంటే అవి కూడా పెట్టేశాను. అన్నీ ఒకేసారి కుక్ చేసుకోవచ్చండి, నో ప్రాబ్లము. చాలా బాగా సాఫ్ట్గా కుక్ అయిందండి. పైన క్రంచీగా ఉంది, లోపల సాఫ్ట్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.